హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హౌ టు ట్రేడ్ ఇంట్రాడే ఆప్షన్స్ యూజింగ్ విత్ ఆప్షన్ చైన్ డాటా. ఇంట్రాడేలో మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే ఆప్షన్ చైన్ డాటాని ఉపయోగించుకొని ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేయాలంటే ప్రీవియస్ డేలో ఎఫ్ఐడిఐ యొక్క డాటాని అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎఫ్ఐడిఐ డాటా గురించి మాట్లాడుకుందాం. అలాగే ఐడెంటిఫై ద అప్పర్ అండ్ లోయర్ బౌండరీ ఆఫ్ ద నిఫ్టీ, అంటే మనకి నిఫ్టీ యొక్క అప్పర్ బౌండ్ని లోయర్ బౌండ్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ని ఐడెంటిఫై చేయడానికి ఉన్నటువంటి మెథడ్ ఒకటి, నిఫ్టీ యొక్క ఏటీఎం స్ట్రైక్ ప్రైజెస్ యొక్క ఐవీస్ని క్యాలిక్యులేట్ చేయడం. రెండవ విధానం నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయడం. సో ఈ రెండింటిని క్లబ్ చేస్తూ మనం చార్ట్ని అనలైజ్ చేయాలన్నమాట. సో ఏటీఎం ఐవి ద్వారా, అంటే కాల్ ఐవి మరియు పుట్ ఐవి ద్వారా వచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాలో వచ్చినటువంటి వాల్యూకి, అలాగే నార్మల్గా స్టాండర్డ్గా ఉన్నటువంటి సపోర్ట్ రెసిస్టెన్స్కి రెండింటిని అడ్జస్ట్ చేస్తూ లెవెల్స్ని మనం చార్ట్లో ఐడెంటిఫై చేసి గీసుకోవాలి. తర్వాత ఎస్జిఎక్స్ యొక్క మూమెంట్ ఎలా ఉంది, సింగపూర్ నిఫ్టీ యొక్క మూమెంట్ అనేది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అనేది మనం ట్రాక్ చేయాలి. అలాగే గ్లోబల్ మార్కెట్స్ యొక్క మూమెంట్ని కూడా మనం ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 9:15 నుంచి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఆప్షన్ చైన్ డాటాని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి డాటాని మనం రికార్డ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఆప్షన్ చైన్ డాటాని ఎలా రీడ్ చేయాలి, చార్ట్కి దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తూ ట్రేడింగ్ డిసిషన్ అనేది ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 21 మే 2020 రోజు నిఫ్టీ అనేది 9102లో క్లోజ్ అయ్యింది. అంటే 9100 స్ట్రైక్ ప్రైస్ అనేది నిఫ్టీకి ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్. కాబట్టి 9100 యొక్క కాల్ యొక్క ఐవి 20.25 గాను, 9100 పుట్ యొక్క ఐవి 31.96 గాను ఉంది. ఈ రెండింటి ఐవీస్ని మనం యావరేజ్ చేసి క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. అంటే 20.25 ప్లస్ 31.96 డివైడెడ్ బై 2 చేసినట్టయితే మనకి 9100 స్ట్రైక్ ప్రైస్ యొక్క యావరేజ్ ఐవి అనేది 26.05గా వస్తుంది. ఇప్పుడు ఈ 26.05 ఏదైతే యావరేజ్ ఐవి ప్రైస్ ఉందో దాన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ 1 ఫార్ములాలో ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేసినట్టయితే మనకు ఒక రోజుకు సంబంధించి, ఒక 1 డేకి సంబంధించినటువంటి నిఫ్టీ రేంజ్ అనేది 124 పాయింట్స్గా రావడం జరిగింది. సో దాన్ని ఉపయోగించుకొని నిఫ్టీ యొక్క అప్పర్ లిమిట్ని, అంటే 9102 ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ 1 ద్వారా మనకు వచ్చినటువంటి 124 పాయింట్స్ ఏదైతే రేంజ్ ఉందో దాన్ని కలిపినట్టయితే, యాడ్ చేసినట్టయితే మనకి అప్పర్ లిమిట్ అనేది రావడం జరుగుతుంది. అది 9226గా మనకు తెలుసుకోవడం జరిగింది. అలాగే నిఫ్టీ యొక్క లోయర్ లిమిట్ని క్లోజింగ్ ప్రైస్లో నుంచి 9102 అనేది 21 మే 2020లో క్లోజింగ్ ప్రైస్, దాని నుంచి మనము 124 పాయింట్స్ రేంజ్ని తీసేసినట్టయితే
లోయర్ లిమిట్ అనేది 8,978గా రావడం జరిగింది. తర్వాత స్టెప్లో మనం ఇంట్రాడే పర్పస్లో ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రాడేలో ఎప్పుడు కూడా మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పైన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా మనం ఉంచాలి. కాబట్టి ఏ స్ట్రైక్ ప్రైస్ వద్ద కాల్ అనేది హయ్యెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ రావడం జరిగిందో అది రెసిస్టెన్స్ మాదిరిగాను, అలాగే పుట్ సైడ్ ఏ స్ట్రైక్ ప్రైస్ వద్ద హయ్యెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయిందో అది సపోర్ట్గాను పనిచేస్తుందని మనం ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే వీక్లీ రేంజ్, నిఫ్టీ యొక్క వీక్లీ రేంజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చార్ట్లో గీసి పెట్టుకున్నట్టయితే నిఫ్టీ క్లోజింగ్ అనేది 9106గా ఉంది. ఏటీఎం ప్రైస్ యొక్క యావరేజ్ ఐ అనేది 26.105గా ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ 1 ఫార్ములా ఆధారంగా మనకి 5 డేస్కి నిఫ్టీ అనేది 278 పాయింట్స్ రేంజ్ అనేది రావడం జరిగింది. కాబట్టి అప్పర్ లిమిట్ అనేది మనకు 9384 గాను, అలాగే లోయర్ లిమిట్ అనేది 8827 గాను మార్కింగ్ చేసుకోవాలి మన చార్ట్లో. ఇప్పుడు మీ ముందు ఒక చార్ట్లో మనం అప్పర్ లిమిట్ని అంటే వీక్లీలో వచ్చినటువంటి అప్పర్ లిమిట్ని పింక్ కలర్లోను, అలాగే లోయర్ లిమిట్ 8800 రౌండ్ ఫిగర్కి అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్టయితే లోయర్ లిమిట్ అనేది మనకు 8800 గాను పింక్ కలర్లో మార్క్ చేయడం జరిగింది. అలాగే వన్ డే యొక్క రేంజ్ని మనం కనుక్కోవాలన్నట్టయితే 9106 నిఫ్టీ క్లోజింగ్ అయింది. అలాగే ఏటీఎం ఐవి స్ట్రైక్ ప్రైస్ యొక్క యావరేజ్ ఐవి 26.10 గాను ఉంటే వన్ డేకి సంబంధించినటువంటి నిఫ్టీ రేంజ్ అనేది 124 పాయింట్స్గా ఉన్నట్టయితే అప్పర్ లిమిట్ అనేది 9230 గాను 9230.42, అలాగే లోయర్ లిమిట్ అనేది 8980 గాను మనం చార్ట్లో ఇలా డ్రా చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మనం నిఫ్టీ స్పాట్ యొక్క 5 మినిట్స్ చార్ట్లో ఉన్నాము. 22nd రోజు నిఫ్టీ అనేది మనకి 9067లో ఓపెన్ అయిన తర్వాత 10 గంటలకి అంటే 45 మినిట్స్ టైం డ్యూరేషన్ అయిన తర్వాత నిఫ్టీ మనకి ఇక్కడ రివర్సల్ సిగ్నల్ రావడం జరిగింది. కాబట్టి మనం ప్రీవియస్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్లో ఎగ్జాక్ట్గా మనకు ఆ టైంలో 10 o'clock టైంలో మార్కెట్ అనేది రివర్సల్ కావడం జరిగింది. అంటే నిఫ్టీ అప్పర్ బౌండ్ అనేది డైలీలో 9230గా ఉంది. ఆ లెవెల్ కన్నా కిందనే మనకు రివర్సల్ క్యాండిల్ స్టిక్లో మనకు బేరిష్ ప్యాటర్న్ మాత్రం మనకు కనిపించింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆప్షన్ చైన్ డాటాని రికార్డ్ చేస్తూ ఉన్నాము, 3 మినిట్స్ డాటాని. సో కాబట్టి 9150 ఉన్నటువంటి ఏటీఎం స్ట్రైక్ ప్రైస్లో ప్రీవియస్లో మనకు ఒక 10-15 మినిట్స్ బిఫోర్ ఆప్షన్ చైన్ ద్వారా ఏం తెలుసుకుందాం. 9150 స్ట్రైక్ ప్రైస్ దగ్గర చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 936లో మార్కెట్ 53,625 9150 కాల్ యొక్క చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, అలాగే పుట్ సైడ్ 9150 స్ట్రైక్ ప్రైస్ యొక్క చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 4000గా ఉండింది. ఇది రాను రాను మనకి కాల్ సైడ్ హైయెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ కావడం జరిగింది. తర్వాత మనము 10:39 లేదా 10 o'clock నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే 7751 నుంచి 9150 పుట్ యొక్క చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రాను రాను క్రమేపీ నెగటివ్ ఫిగర్లో వెళ్తుంది. అలాగే ఆపోజిట్లో ఉన్నటువంటి 9150 కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పాజిటివ్ ఫిగర్లో మనకు పెరుగుతూ ఉంది. అంటే
కాల్ రైటింగ్ అనేది మనకు ఇక్కడ జరుగుతున్నది. సో ఎప్పుడైతే కాల్ రైటింగ్ జరుగుతుందో మార్కెట్ అనేది రివర్సల్ మనకు ముందే తెలియజేస్తుంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పాజిటివ్ వైపు ఉన్నప్పటికీ ఇది కాల్ రైటింగ్ అవుతుందా లేదా కాల్ సైడ్ బిల్డప్ అవుతుందా, కాల్ బయ్యింగ్ అవుతుందా అనేది తెలుసుకోవడానికి మనం ఈ టైంలో ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్లో ఉన్నటువంటి ప్రీమియాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 9150 స్ట్రైక్ ప్రైస్ యొక్క కాల్స్ యొక్క స్ట్రైక్ ప్రైస్ ప్రీమియాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 936 నుంచి 104లో 104లో ఉన్నటువంటి ప్రీమియం క్రమేపీ తగ్గుతూ 85, 83, 87 ఇలా తగ్గుతూ వస్తుంది. సో తగ్గుతూ వస్తుంది అంటే ప్రీమియం అనేది కాల్ సైడ్ ప్రీమియం తగ్గుతూ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతున్నట్టయితే కాల్ సైడ్ మనకు రైటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో మనం కాల్ రైటింగ్ అవుతుందని తెలుసుకున్న తర్వాత 9150 పుట్ని బై చేయడం కానీ అంటే 171లో బై చేయడం కానీ లేదా 9150 కాల్ని సెల్ చేయడం కానీ చేయాలి. ఎగ్జాంపుల్ మనకి చార్ట్లో ఇక్కడ బేరిష్లో కనిపించినప్పుడు 10 o'clockకి ప్రీమియం అనేది మనకు 952, 10 o'clockకి 175లో లేదా 158లో మనకు ప్రీమియం మనం బై చేసినట్టయితే 9150లో చూడండి 158లో ఎగ్జాక్ట్గా 10 o'clock 4 minutes. ఈ క్యాండిల్లో మనకు 10 o'clock 5 minutes అంటే 10 o'clock 4 minutes 5 minutesలో బేరిష్ ప్యాటర్న్ ఉంది. ఆ టైంలో మనం 9150ని బై చేస్తే మనకి ప్రీమియం అనేది అరౌండ్ హాఫ్ అన్ అవర్లో 158 నుండి 233 రూపీస్ అనేది పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక మంచి గెయిన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ 250 వరకు కూడా వెళ్ళింది. మనకి ఎప్పుడైతే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మారుతుందో అప్పుడు ఎగ్జిట్ కావాలి. లేదు అంటే 158లో మనం బై చేసినప్పుడు 250లో ఎగ్జిట్ కావడం అనేది ఇంచుమించు అరౌండ్ 45 పాయింట్స్ ప్లస్లో మనం ఎగ్జిట్ అవ్వడం చాలా మంచి ట్రేడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ట్రేడింగ్ డిసిషన్ అనేది ఇంట్రాడేలో మనం తీసుకోవచ్చు. లేదు అనుకున్నట్టయితే 9150ని 114లో సెల్ చేసి 56లో లేదా అంతకన్నా 60లో మనం ఇక్కడ కూడా బుక్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ ట్రేడ్గా మనం అబ్జర్వేషన్ చేయాలి. ఫస్ట్ కీ పాయింట్ అండి. అలాగే ఈ టైంలో మనకి మన ఆప్షన్ చైన్ షీట్లో ఈ ఏఎన్ఏ అనేటువంటి షీట్లో అనాలిసిస్లో మనకి ఏం చెప్తుందంటే టైము, స్పాట్ ప్రైజు, మ్యాక్స్ పెయిన్, పీసీఆర్, కాల్ డికే, పుట్ డికే, అలాగే విక్స్, హైయెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ పుట్ సైడ్, హైయెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ కాల్ సైడ్. మనకు మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే 9200 స్ట్రైక్ ప్రైస్ అనేది హైయెస్ట్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి 9200 స్ట్రైక్ కన్నా అంతకన్నా మార్కెట్ అనేది వెళ్ళదు అని మనకు ఈ సిచ్యువేషన్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఒకటి 9200 హైయెస్ట్ స్ట్రైక్ ప్రైస్గా ఉంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్ రైటింగ్ జరుగుతూ ఉంది, పుట్ సైడ్ తగ్గుతుంది కాబట్టి మనకి పుట్ సైడ్ బయింగ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే కాల్ డికే, పుట్ డికేని మనం అబ్జర్వ్ చేసినట్టయితే కాల్ డికే మనకు ఈ టైంలో 4 o'clockకి 4 minutesకి 11 రూపీస్ కాల్ డికే ఉంటే మనకి ఇక్కడ నెగిటివ్ ఫిగర్లో పుట్ డికే ఉంది. అది టోటల్ మనకు పుట్ సైడ్ 3 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ని తీసుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి వాల్యూగా ఉంది. సో ఫస్ట్ స్టెప్ ద్వారా
మనకు ఇక్కడ రివర్సల్ సిమ్టమ్ అనేది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా, ఎల్టీపీ ద్వారా, అలాగే చార్ట్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, సెకండ్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలని అనుకున్నప్పుడు టోటల్ ట్రెండ్ మనకి బేరిష్లో ఉంది. సెకండ్ ఎంట్రీ మనకి 125 వద్ద ఆల్రెడీ మనకు రెడ్ కలర్లో ఒక లైన్ ప్లాట్ చేసినాము. 1880 అనేది ఇది లోయర్ బౌండరీ అని తెలుసుకోవడం జరిగింది. ఈ లోయర్ బౌండరీని ఒకసారి 11 o'clockకి, సెకండ్ టైం 125, 120 ఆ ప్రాంతంలో మనకు ఒకసారి టచ్ చేయడం జరిగింది. ఈ టైంలో 89, 80 టచ్ చేసినప్పుడు 125కి 8800 పుట్ స్ట్రైక్ ప్రైస్ని, కాల్ స్ట్రైక్ ప్రైస్ని తెలుసుకుందాం ఏముందో. 8800ని ఆప్షన్ చైన్ షీట్లో రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు 110 నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే 41,000 కాల్ సైడ్, పుట్ సైడ్ 77,000, అలాగే 78, 80, 85 అంటే క్రమేపీ రాను పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ కావడం జరిగింది. అలాగే ఎల్టీపీని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 8800 యొక్క స్ట్రైక్ ప్రైస్ యొక్క ఎల్టీపీ అనేది 120, 110 నుంచి మనకు 64, 61, 66 గాను ఉంది. అలాగే కాల్ సైడ్ 239, 231, 227 గాను ఉంది. మనకు లోయర్ బౌండరీని టచ్ చేయడం జరిగింది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అదే టైంలో మనకు 8800 కాల్ సైడ్ అలాగే పుట్ సైడ్ యొక్క చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది హయ్యెస్ట్గా పుట్ సైడ్ వెళ్తుంది. కాబట్టి మార్కెట్ మనకి ఇక్కడ నుంచి కొంత రివర్సల్ రావడం జరుగుతుంది. సో ఈ టైంలో నేను కాల్ సైడ్ వెళ్ళడం కరెక్టా లేదా పుట్ సైడ్ వెళ్ళడం కరెక్టా అనేది తెలుసుకుందాం. అంటే కాల్ని సెల్ చేయాలా, బై చేయాలా, లేదా పుట్ని సెల్ చేయాలా అనేది తెలుసుకుందాం. ఆల్రెడీ ట్రెండ్ అనేది రివర్సల్లో ఉంది, బేరిష్లో ఉంది. చిన్న పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది. కాబట్టి కాల్ని బై చేయడం కన్నా మనం పుట్ని సెల్ చేయడంలో మనకు సేఫ్గా ట్రేడ్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మనకు ఆ టైంలో కాల్ డికే అండ్ పుట్ డికే రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్టయితే పుట్ డికే కూడా మనకు తగ్గుతూ వస్తుంది. 24, 21, 20 వస్తుంది. కాబట్టి పుట్ డికే కూడా తగ్గుతుంది. కాబట్టి పుట్ని మనం సెల్ చేయడం అనేది కరెక్ట్గా మనకు ప్రాఫిట్ రావడానికి కరెక్ట్ విధానం అన్నమాట. ఆ టైంలో మనం 66, 67 లేదా 114లో 64లో 8800 కాల్ని సెల్ చేస్తే సేఫ్గా మనం చివరికి 47 అండ్ 45 వరకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే 64లో సెల్లింగ్ చేయడము, 45లో బై చేయడం వల్ల 20 పాయింట్స్ గెయిన్ అనేది రావడం జరిగింది. కానీ ఒకవేళ మనం కాల్ని బై చేసి ఉంటే 250 ఆ ప్రాంతంలో మనం బై చేసి ఉన్నట్టయితే 250 ప్రీమియంలో చివరికి వచ్చేస్తే 258. అంటే కాల్ సైడ్ ప్రీమియం ఇంక్రీజ్ అనేది కేవలం 7 రూపీస్ గాను ఉంది. కానీ పుట్ సైడ్ ప్రీమియం డికే అనేది ఫాస్ట్గా ఉంది. కాబట్టి నేను ఈ టైంలో 8800 పుట్ని సెల్ చేయడం జరిగింది. సో ఇలా మనం ఇంట్రాడే సెషన్లో ఆప్షన్ చైన్ డాటాని అలాగే చార్ట్ని రెండింటిని కలిపి రీడ్ చేసి ట్రేడింగ్ డిసిషన్ అనేది కరెక్ట్గా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో మనకు ఈ షీట్ గురించి డీటెయిల్స్ అంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో చెప్పడం జరిగింది. ఎవరికైనా ఈ షీట్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్లో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఈ షీట్ యొక్క డీటెయిల్స్ అంతా కూడా పూర్తిగా చార్ట్లో
మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ షీట్లో మనకి నిఫ్టీ యొక్క టోటల్ మూమెంట్ అనేది, అన్ని స్ట్రైక్ ప్రైసెస్ యొక్క మూమెంట్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే నిఫ్టీ యొక్క మూమెంట్, అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క మూమెంట్, కాల్ డీకే, పుట్ డీకే గురించి తెలుసుకోవచ్చు. మోస్ట్ యాక్టివ్ కాల్స్, మోస్ట్ యాక్టివ్ పుట్స్ గురించి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇంట్రాడే ట్రెండ్ ఏముంది, అలాగే వీక్లీలో ట్రెండ్ ఎలా ఉంది తెలుసుకోవచ్చు. తర్వాత ఎవ్రీ 3 మినిట్స్కి 3 మినిట్స్ ఇంటర్వెల్లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని, అలాగే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని, వాల్యూమ్ డేటాని, ఎల్టీపీ డేటాని, ఫ్యూచర్ డేటాని, ఫ్యూచర్ మార్కెట్ యొక్క డేటాని, అలాగే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ యొక్క డేటాని, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ డేటాని, తర్వాత ఈ అనాలిసిస్లో మనకి హయ్యెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్, కాల్ సైడ్, అలాగే టోటల్ క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్, కాల్ సైడ్, వాటి యొక్క ఐవీస్, పీసీఆర్ వాల్యూ అంతా కూడా తెలుసుకోవచ్చు. అలాగే డాష్బోర్డ్లో విజువలైజ్గా ఈజీగా ఉండడానికి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ వైపు ఉంది, టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్, అలాగే ఎల్టీపీ డేటా అంతా కూడా మనకు ఈ షీట్లో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే నిఫ్టీ యొక్క మూమెంట్ని, ఏవైతే 10 స్టాక్స్ హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నాయో ఆ వెయిటేజ్ యొక్క స్టాక్స్ ఈరోజు మూమెంట్ ఎలా ఉంది అంటే నిఫ్టీ ఈరోజు మనకి టోటల్గా మూమెంట్ తెలుసుకోవడానికి 34 పాయింట్స్ నిఫ్టీ డ్రాప్ అయినట్టయితే 62% వెయిట్ అనేది ఈ 10 హయ్యెస్ట్ వెయిటేజ్ స్టాక్స్ ద్వారా ఉంటుంది. కాబట్టి 34 పాయింట్స్ నిఫ్టీలో 21 పాయింట్స్ అనేది వెయిటేజ్ ఈ స్టాక్స్ ద్వారా వచ్చింది. ఈ స్టాక్స్లో ఏ స్టాక్స్ హయ్యెస్ట్గా పడడం జరిగింది, ఏ స్టాక్స్ నిఫ్టీని నిలబెట్టడం జరిగింది అనేది అంతా కూడా మనకు ఇలాంటి డాష్బోర్డ్లో ఈజీగా మనకు తెలిసిపోతుంది అన్నమాట. మరి ఎవరైనా ఈ షీట్ కావాలనుకునే వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పింక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.